రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గుట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 16వ భాగం 1/12/25. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అసెంబ్లీ 1944 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన నేను డిటెక్షన్ క్యాంప్ నుంచి విడుదలయ్యి కాంగ్రెస్ సంస్థ చట్టబద్ధమైంది కాదని ప్రభుత్వం ఆంక్ష విధించటం వల్ల కాంగ్రెస్ వాదులుగా ఎవరు ఎట్టి ఆందోళన చెయ్యరాని వీలులేని పరిస్థితికి పోలీసు రాజ్యంగా వాతావరణం వారి అండదండలు కమ్యూనిస్టులు కనబడ్డారు. మేము జైల్లో ఉండగా ప్రథమంలో మాతో జైలుకు వచ్చిన కమ్యూనిస్ట్ అన్నిట కాంగ్రెస్ వాదులతో ఏకీభవింప సమరస భావనతో వ్యవహరించారు. రష్యా యుద్ధంలో చేరగానే అది ప్రజాయుద్ధమనే నినాదంతో జైల్లోనే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాదులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల మాకు అసంతృప్తి కలిగింది. బయటకు వచ్చిన తర్వాత అది ప్రస్ఫుటంగా వెల్లడే. ఆ స్థితిలో కాంగ్రెస్ వాదులం అందరం కలిసి బలాన్ని పునరుజ్జీవింపచేసుకోవడమే కర్తవ్యంగా భావి అపర బార్డోల్ పశ్చిమ గోదావరి జిల్లా అయినప్పటికీ కాంగ్రెస్ సంరంభంలో ಹೆಚ್ಚು మందిని జైళ్లకు పంపిన జిల్లా అపర బార్డోలిగా ప్రభుత్వాన్ని క్లిష్ట పరిస్థితుల్లో దించి ప్రభుత్వాన్ని స్తంభింపజేసి కాల్పుల వరకు తెచ్చిన ఘనత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా. ఆ జిల్లా ప్రధాన నాయకుడు సర్దార్ దండు నారాయణరాజు గారు తంజావూరు జైల్లో మాకు నాయకులుగా ఉండేవారు. వారు బ్యాడ్మింటన్ ఆడుతూ కోర్టులోనే హఠాత్తుగా మరణానికి గురయ్యారు. ఆ దుఃఖ పరిసమాప్తం కానప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా వారు ఈ కార్యక్రమంలో చాలా ముందు అంజవేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రముఖ కాంగ్రెస్ వాదులు ఏలూరు సమావేశానికి వచ్చే ప్రయత్నాలు చేసి దీనికి నాయకత్వం వహించి 1942కు పూర్వం పాగోజీ నుండి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన మాగంటి వాపినేడు వారికి అండదండలుగా ఉన్నది శ్రీతులు వీరమాతనేని వెంకట్ నారాయణ. ఈయన కూడా తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినాడు. వారికి అలాగే కొమ్మారెడ్డి సూజన, మాగంటి సీతారామదాసు ప్రభు, దండు నారాయణరాజు గారితో పాటు కాంగ్రెస్ రంగంలో చాలా ప్రముఖంగా వ్యవహరించిన చిన్న పెద్దలందరి ప్రేమను చూరగన్నవారు సర్దార్ కొమ్మారెడ్డి పెద ఆంజనేయులు. 1932 జైళ్ల యాత్రలు సాగించిన తర్వాత అస్వస్థత కారణంగా ఆయన మరణించారు. ఇటువంటి పెద్దలు లేని లోటు భర్తీ చేయరానిదైన ఆ లోటు కనబడనీయకుండా యువకులు ఉత్సాహవంతులు కాంగ్రెస్ కార్యకలాపాలు జిల్లాలో సాగించడమే కాదు కాంగ్రెస్ బలవత్తరం కావటానికి తగిన వాతావరణం రాష్ట్రంలో సృష్టించడం కోసం తమ సర్వశక్తులు వినియోగించి మేమందరం చేరి పూర్వాపర పరిస్థితులను పర్యావలోకి కాంగ్రెస్ అసెంబ్లీ అనే పేరు నూతనంగా ఒక సంస్థ స్థాపించి దానికి అధ్యక్షులుగా కల్లూరి చంద్రమౌళి గారిని, కార్యదర్శులుగా సంజీవరెడ్డి, మంతెన వెంకట్రాజు గారులను నియమించబడి జిల్లాకు ఒక్కరు చొప్పున కార్యవర్గ సభ్యులు కూడా ఏర్పాటయ్యారు. జిల్లా అసెంబ్లీ సంఘాలు కూడా నియమించుకున్నారు. ధైర్యంగా 10 జిల్లాలో ప్రచారం సాగించి కమ్యూనిస్టులను ప్రభుత్వ జులుము కూడా ఎదిరించారు. ఈ సందర్భంలో అధ్యక్ష కార్యదర్శి అన్ని జిల్లాలలో పర్యటించారు. కాంగ్రెస్ శక్తిని పునరుద్ధరణ చేయటం జరిగింది. అది వరకు తూర్పు కృష్ణా, పశ్చిమ కృష్ణా జిల్లాల పేరు వేర్వేరు అసెంబ్లీ కాంగ్రెస్ కమిటీలు ఉన్న ఈ సందర్భంలో ఒకే జిల్లా అసెంబ్లీ సంఘాన్ని నియమించారు. దానికి అధ్యక్షుడు కార్యదర్శిగా కాశీనాథుని పూర్ణ మల్లికార్జునుడు గారు, కలపాల సూర్యప్రకాశరావు గారులను నియమించుగా చంద్రమౌళి, సంజీవరెడ్డి గారులతో కృష్ణా జిల్లా అంతా నేను పర్యటించి సమావేశాలు చాలా జయప్రదంగా జరిగాయి. ప్రజలు తండోపతండాలుగా సమావేశాలకు వచ్చి కాంగ్రెస్ వాళ్ళ
కాంగ్రెస్ కార్యక్రమం పట్ల ప్రగాఢమైన విశ్వాసం వెల్లడి. దివి తాలూకా పెదప్పూరు గ్రామంలో ఆ సమావేశం పూర్తి కాగానే ఆ గ్రామం కమ్యూనిస్టులకు ప్రధాన కేంద్రం అవ్వటం చేత అక్కడ సమావేశం ఏర్పాటు చేసిన ఏలేశ్వరపు కృష్ణమూర్తిని కర్రలతో రక్తం ప్రవహించేటట్టుగా కొట్టడం జరిగింది. వాళ్ళు ఎవరి జోలికి రాకుండా ఒక కృష్ణమూర్తిని కుట్టాలని వారు ముందే పథకం వేసుకొని అలా చేశారు. ఆ కృష్ణమూర్తి గారు అమ్మాయి నేను మోబిదేవిలో పనిచేసినప్పుడు హై స్కూల్లో చదివి, అలాగే వాళ్ళ అబ్బాయికే బందర్లో 2 చింతల దీక్షితులు గారు అంటారు, ఆయన కుమార్తెనిచ్చి వివాహం కూడా చేశారు. అలాగే కృష్ణమూర్తి గారి తండ్రి ఆయన మేము పనిచేసినప్పుడు మోపిదేవి హై స్కూల్లో కూడా పిలిచాం, ఒకసారి ఉపన్యాసం కూడా చేసినట్టు జ్ఞాపకం. ముందే పథకం వేసి ఆ తర్వాత ఆయన చల్లపల్లి రాజా గారికి పిఏగా చాలా కాలం కృష్ణమూర్తి గారి తండ్రి భార్య కూడా రక్తసిక్తమైన ఆయన చూసి కంటనీరు అయినా పెట్టకుండా కాంగ్రెస్ కోసం బడ్జెట్ ఆయన పడ్డ కష్టాలు ఆమోదించి ఆశీర్వది వారి ధైర్యం చూసి మేము చాలా ఆశ్చర్యపడ్డాం. ఆ తర్వాత అవినిగడ్డ వెళ్ళాం. అక్కడ కూడా కమ్యూనిస్టుల దళ చేష్టలు ప్రస్ఫుటంగా కనిపించిన జయప్రదంగా మా కార్యనిర్వహణ జరిగింది. కృష్ణమూర్తి గారు ఛార్జీ ఇవ్వడం, నేను సాక్షిగా కోర్టుకు వెళ్ళడం, ముద్దాయిలకు శిక్ష వేయటం చెప్పి, అలాగే ఆంధ్రదేశం అంతటా కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టు ప్రతిపక్షులుగా వ్యవహరించి కార్యరంగంలో కమ్యూనిస్టుల పలుకుబడి బలం సన్నగిల్లటానికి ప్రయత్నించారు. వారు కొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలను చంపడం కూడా అప్పటికి ప్రభుత్వ పోలీసు బలగం కమ్యూనిస్టులను ఎదిరించి వారి దౌర్జన్యకాండను తుదముట్టించడానికి కృత నిశ్చయులై కార్యరంగంలోకి రావడం చెప్పి కాంగ్రెస్ వాదులను కమ్యూనిస్టులు చంపడం, కమ్యూనిస్టులను ప్రభుత్వ ఉద్యోగులు కాల్చి చంపడం, ఈ కాండ రోజు రోజుకు పెరుగుతుంది. ప్రత్యేకంగా తెలంగాణలో కమ్యూనిస్టుల విజృంభణ చరిత్ర ప్రసిద్ధి కావడం అందరికీ తెలిసింది. రైతు సంఘం కాంగ్రెస్కు అండదండలుగా ఉండటానికి ఒక రైతు సంఘాన్ని కాంగ్రెస్ శాఖగా ఏర్పాటు చేశాం. దానికి నేనే అధ్యక్షుడు, అందుకనే రైతు పెద్దయ్యా. శరణు రామస్వామి చౌదరి గారు కార్యదర్శి. ధాన్యం హెచ్చు ఉత్పత్తికి తగిన ధర రైతులకు రావడానికి మేము అన్ని జిల్లాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేయడం, ధాన్యం ఉత్పత్తిదారుల సమావేశాలు జరగటం జరిగింది. గుంటూరు జిల్లా అమృతలూరులో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడేపల్లిగూడెంలో, విశాఖ జిల్లా అనకాపల్లిలో, కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన పెద్ద సభలకు నేను అధ్యక్షత వహించి మేమే పెద్ద కార్యక్రమాల్లో రైతు సంఘాలు కూడా నియమించాం. ప్రకాశం మంత్రివర్గ నిర్మాణం 1946లో కృష్ణా జిల్లాలో ప్రథమ గ్రామ ఉద్యోగుల సభ బందర్ టౌన్ హాల్లో జరిగి గ్రామోద్యోగుల కష్టాల గురించి సింహావలోకనం చేస్తూ ప్రముఖమైన తీర్మానాలు చేయటం జరిగి నేను ఆ సభకు అధ్యక్షత వహించాను. నా మిత్రుడు పోతార్లంక గ్రామ మనసు కొల్లి వెంకటాద్రి గారు ఆ సభ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించి ఆ సభను ప్రారంభం చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ గిల్లెట్ ఐసిఎస్ హరీష్ జాతీయుడు చాలా మేధావి, చాలా చురుకైనవ. 1932లో గూడూరు సబ్ కలెక్టర్గా ఉండి అరెస్ట్ అయిన కాంగ్రెస్ వాదులందరినీ చేత రత్నాల మీద నూలు వడికి సరిగా నూలు వడకరిరాని కాంగ్రెస్ నాయకుడైన మహాత్ముని సిద్ధాంత సూత్రాలను అనుసరించి శాసన ఉల్లంఘన చేయటానికి తగిన అర్హత లేని వారుగా నిర్ణయించి శిక్ష వేయకుండా వదిలేసి చరిత్ర సృష్టించ సర్వస్వతంత్ర. ఈ సందర్భంలోనే వీరి తండ్రి గారి గురించి కూడా ఉదహరించడం ఉచితం. నేను 1933 బళ్ళారి నుంచి మధుర జైలుకు బదిలీ చేయబడ్డ సందర్భంలో ఆజానుబాహు స్ఫురద్రూపి ప్రభుత్వోద్యోగుల ప్రజల మన్నలను పొందిన బళ్ళారి కలెక్టర్ సీనియర్ గిలెట్ మెడ నిండా పులహారాలతో రైలు స్టేషన్లో మాకు ఎదురయ్యారు.
వారిని గురించి విచారించారు. మహాత్ముడు బళ్ళారి వచ్చిన సందర్భంగా ఆయన తమ టీంకి ఆహ్వానించడం ఉచితంగా భావిస్తున్నట్టు అందుకు ఆయన సమ్మతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అప్పుడు ఆయన తన భార్య చేత మహాత్మునికి టీ పార్టీ ఇప్పించి తాను కూడా హాజరై ప్రభుత్వం సంజాయిషి అడిగితే నేను నా భార్య ఆహ్వానాన్ని తిరస్కరించడం మా ఇద్దరి ఐకమత్యానికి భంగంగా ఉంది కనుక నేను హాజరయ్యా అన్నారు. కరువు కాటకాల రోజుల్లో అప్పటి కరువు నిబంధనల ప్రకారం మనిషికి 9 పైసలే ఇవ్వటానికి వీరుండగా 3 అణాల కూలి ఆయన ఇచ్చారు. ఇదేమని అడిగితే ప్రతిరోజు నా కుక్క 3 అణాల కంటే ఎక్కువ ఆహారం తిండి మనిషికి అంతకంటే తక్కువ ఇవ్వడం నేను ఉచితంగా భావించలేదు అని ప్రభుత్వానికి సమాధానం రాశారు. అప్పుడు బళ్ళారి నుంచి ఆయన్ని బదిలీ చేయడం జరిగిందని మేము ఆయన కుమారుడే జూనియర్ గిలెట్. ఈయన రైతుల కష్టనిష్ఠూరాలను స్వయంగా తెలుసుకొని గ్రామాల వెంట తిరిగి సౌకర్యాలు చేసినటువంటి ప్రజాభిమాని. ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రజలకు చారిత్రాత్మక స్ఫూర్తాళ్ళు కారాదని వారికి ఉపయోగపడే క్షేత్రాళ్ళు కావాలని వారి స్వతంత్ర అభిప్రాయాలు మాతో సంభాషణలో వెల్లడించి ప్రకాశం గారి ముఖ్యమంత్రి 1946 శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ స్థాపన గురించి కాంగ్రెస్ వాదులే తమలో తాము ముఠాలుగా ఏర్పడి వ్యవహరించడం జరిగింది. ఆంధ్రకేసరి ప్రకాశం గారు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర ప్రజల వాంఛిత చిరకాలం నుంచి వారికి సహచరులుగా అనుచరులుగా శిష్య కోటిగా ఉన్న కళా వెంకట్రావు పళ్ళం రాజు గారు వారికి వ్యతిరేకం కావడం, వారికి తోడు బెదవాడ గోపాలరెడ్డి, సంజీవరెడ్డి, చంద్రమౌళులు ఇంకా వాళ్ళ మిత్ర బృందంలో పట్టాభి సీతారామయ్య గారి ముఖ్యమంత్రిగా చెయ్యాలని ప్రయత్నం కూడా జరిగి వారందరికీ నేను సన్నిహిత ఈ మిత్రవర్గాన్ని నాయకుడుగా గోపాల్ రెడ్డి 1920 నుండి నేను పట్టాభి గారికి సన్నిహిత సహచరుడు, అనుచరుడు, శిష్యుడు అయినా 1930-40 వరకు వారితో కలిసి కాంగ్రెస్ కార్యక్రమ నిర్వహణలో తూర్పు కృష్ణాలో వారి తరువాత వాడిగా ఉండి 37-40 వరకు ఆయన అధ్యక్షుడిగా నేను ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వహణ సాగించిన మాలో ఏర్పడిన అభిప్రాయాల భేదాలను పురస్కరించుకొని 46లో నేను శాసనసభ అభ్యత్వాన్ని నిర్ణయించబడకుండా వారు కృషి చేసినందున నేను వారికి పూర్తిగా దూరం కాక తప్పలేదు. దీని పర్యవసానంగా ఆయనకు ముఖ్యమంత్రి చెయ్యాలని నా మిత్రవర్గం నా ఆలోచనలు పూర్తిగా వివరించడం నా కర్తవ్యంగా భావించి నేను మద్రాసు వెళ్ళాను. గోపాల్ రెడ్డి గారు వగైరా పైన ఉదహరించిన మిత్రులందరూ వాదను నాకు గట్టిగా చెప్పారు. నా వాదన చెప్పాను. నేను ప్రకాశం గారి ముఖ్యమంత్రిగా చేయడంలో నా శక్తి కొద్దీ కృషి చేయడానికి కృత నిశ్చయుడై ఉన్నాను అని చెప్పి కళా వెంకట్రావు గారు తన తెలివితేటలతో వాదనా పటిమతో తన పట్టాధికారికి అనుకూలుడుగా చెయ్యటానికి ఎంతో ప్రయత్నం చేశాడు గోపాల్ రెడ్డి. కానీ ఒప్పించలేకపోయి నా కర్తవ్యం ప్రకాశం గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి తోడ్పడటమే. ప్రకాశం గారి పట్ల ఆంధ్రదేశంలో తమిళనాడులో కూడా గొప్ప సద్భావం, ప్రేమ, విశ్వాసం. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కామరాజ నాడార్, కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాధవ మీనన్ వీరిద్దరూ కూడా ప్రకాశం గారిని బలపరచడానికి కృత నిశ్చయులై ఉన్నారు. ప్రకాశం గారి తరఫున ఢిల్లీ యాత్ర. అయితే మహాత్మా గాంధీ గారి అభిప్రాయం రాజగోపాలాచారి గారిని ముఖ్యమంత్రిగా చేయటం మంచిదని, అందుకు అనుకూలంగా సర్దార్ పటేల్, పండిట్ నెహ్రూజీ, ఆజాద్ గారులు ఉన్నారని ప్రకాశం గారికి ఢిల్లీ రావాల్సింది ఆదేశం. ప్రకాశం గారు నాడార్, మాధవ మీనన్ గారితో కలిసి ఢిల్లీ వెళ్ళారు. ప్రకాశం గారిని బలపరిచే ముఖ్య బలం కూడా వారితో తెన్నేటి విశ్వనాథం, మాగంటి బాబి, కొమ్మారెడ్డి, వీరమాచనేని, మాగుంట సీతారామ, మాగంటి
సీతారామదాసు, అన్నీ అంజయ్య, పిడికెటి రామకోటయ్య, నేను కాళేశ్వరరావు పంతులు గారు, కోటిరెడ్డి గారు ప్రభృతనం ఢిల్లీ వీడ, గాంధీ గారు మద్రాసులో సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించగలిగిన శక్తి సంపన్నుడు రాజగోపాలాచారి మాత్రమే అని అభిప్రాయపడ. దానిపై కొంత తర్జన భర్జన జరిగిన తర్వాత రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ఉంచుకొని ప్రకాశం గారిని రెవెన్యూ మంత్రిగా ఉండమని పట్టాభి గారు కోరగా మంత్రివర్గంలోకి తీసుకోవలసిందిగా గాంధీ సూచించారు. ప్రకాశం పంతులు గారు ఒప్పుకొని దీనిపై పట్టాభి గారు వారి అభిప్రాయం అడగా, ఈ సింహాల మధ్య, ఈ పులుల మధ్య నేను ఉండలేనని సూటిగా సమాధానం. ఇక గత్యంతరం లేక శాసనసభ సభ్యుల మెజార్టీ అభిప్రాయం ప్రకారం నాయకుడు నిర్ణయించుకోవలసిందిగా హైకమాండ్ ఆదేశం. ప్రకాశం గారితో తిరిగిన మేమందరం మద్రాసు వచ్చి ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత నాడార్ మాధవ మీనన్ గారు ప్రకాశం గారికి సహాయం చెయ్యటానికి సంసిద్ధత చూపల. ఢిల్లీ పెద్దల సలహా రూపంలో ఉన్న ఆదేశాలను వారు లొంగినట్టుగా మాకు భావి. అయితే పెద్దల సూచనల ప్రకారం వారు రాజగోపాలాచారి గారి ముఖ్యమంత్రి చెయ్యటానికి అంగీకరించారు. ఆ పరిస్థితుల్లో నేను ఒక రోజున కాళేశ్వరరావు పంతులు గారి, కోటిరెడ్డి గారిని, బిఎన్ మూర్తి గారిని వెంట పెట్టుకొని ఓపి రామస్వామి రెడ్డియార్, భక్తవత్సలం, ముత్తురంగం మొదలియార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు చెప్పింది, ప్రకాశం గారిని నాయకుడుగా ఎన్నుకుందాం. ప్రకాశం గారి సన్నిహితుడు, ఇష్టుడైన గిరిగారిని ముఖ్యమంత్రిగా పెట్టుకొని ఒక రాజీ పద్ధతిగా ముందుకు పోవటం మంచిదని సలహా. అలాంటి పరిస్థితుల్లో ప్రకాశం గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఆంధ్రులకు తృప్తి పడదు అని నేను అప్పుడు ఖచ్చితంగా తిరిగి మేము ప్రకాశం గారి వద్దకు జరిగినవన్నీ చెప్పా. కాళేశ్వరరావు గారు వారు చేసిన సూచనలు బాగానే ఉన్నాయి, ఆ విధంగా చేస్తే ఏమీ ఇబ్బందులు ఉండవు అని సలహా ఇచ్చి ప్రకాశం గారు అది విని వారి ముగ్గురిని విశ్రాంతి తీసుకోవాల్సిందని చెప్పి పంపేసి నన్ను దగ్గరికి పిలిచి, వీరిని ఎందుకు తీసుకెళ్ళావు అని అడిగా. ఆరవ వారి వద్ద కాన్వాస్ చెయ్యాలి కదా అని నేను అరబల సంగతి నేను చూసుకుంటాను రా, మీరు ఆంధ్రుల సంగతి ఆడవండి, దాన్ని గట్టి దిట్టం చెయ్యండి, మీరు కన్విన్స్ చెయ్యడానికి వెళ్ళి కన్విన్స్ అయి వస్తారు, వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు, ఎక్కడ గడ్డి పెట్టాలి అని సమాధానం చెప్పారు. గిరిగారు మాత్రం తాను ప్రకాశం గారిని అన్ని విధాలా బలపరచగలనని కృత నిశ్చయతను బాహాటంగా చెప్పి ప్రకాశం గారి పోటీగా ముత్తురంగ మొదలియార్ గారు నిలిచారు. ఆ ఎన్నికలలో ప్రకాశం గారికి ఎక్కువ ఓటు వచ్చి నాయకులే. అయితే రాజగోపాలాచారి గారి వర్గానికి చెందిన వైద్యనాథ అయ్యర్ గారు నాయకత్వం కింద వారి మిత్రులు సుమారు 30 మంది తటస్థంగా ఉండటం వల్ల ప్రకాశం గారికి మెజారిటీ వచ్చి ప్రకాశం గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రకాశం గారు నిర్మాణ కార్యక్రమాలు అకుంఠిత విశ్వాసంతో గాంధీయ కార్యక్రమ వార్ధిగా నిర్వహణ దీక్షతో కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పరిపాలన సాగి రైతుల పట్ల ఆయన గల ప్రగాఢ ప్రేమాభిమానాలు వారి పరిపాలనలో ప్రస్ఫుటంగా కనిపి నిజంగా ఆయన ప్రజానాయకుడు. ప్రకాశం పరిపాలన కామరాజ్ అసంతృప్తి. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయ్యాక మంత్రులు నిర్ణయించడంలో తమిళనాడుకు సంబంధించిన వరకు నాడార్ గారి సలహా పడి కేరళ కాంగ్రెస్ సంఘాధ్యక్షులైన మాధవ మీనన్ గారిని కూడా మంత్రిగా తీసుకోవలసిందిగా నాడార్ నొక్కి చెప్పిన పంతులు వెనక రాఘవ మీనన్ గారి మంత్రిగా తీసుకున్నందువల్ల ప్రకాశం గారి కొత్త బలం ఏమీ చేకూరదు. నాడార్ గారికి అసంతృప్తి మాత్రమే. దీనికి తోడు గోపాల్ రెడ్డి కళా వెంకట్రావుతో కలిసి ఉన్న పలుకుబడి గల వర్గంగా ఏర్పడి మిత్ర బృందం 18 మంది నాయకత్వం ఎన్నికలలో తమకు ఓటు వేయలేని కారణాలు ఏ ఒక్కరిని మంత్రిగా తీసుకోవాలి. పంతులు గారు ముఖ్యమంత్రి అయ్యాక వారికి వ్యతిరేకంగా ఉండాలనే ధోరణి తగ్గించుకొని వారితో సమన్వయం పెంచుకోవాలి గోపాలరెడ్డి వగైరాలకు కలిగి పంతులు గారు వీరిలో కల్లూరి చంద్రమౌళి గారిని విడదీసి మంత్రిగా తీసుకుంటానంటూ రాయబారాలు విడివచ్చి
మంత్రిత్వం తీసుకోవడానికి చంద్రమౌళి గారు ఒప్పుకోవాలి. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి గారు నన్ను పిలిచి చంద్రమౌళి గారికి ప్రకాశం గారు కబురు పంపించారు కదా, మంత్రిత్వం ఇస్తామని. మాకు సంతోషం. మాకెవరికి మంత్రిత్వాలు ఇవ్వక్కర్లేదు. మా అందరి తరఫున చంద్రమౌళి గారి మంత్రిత్వాన్ని ఇస్తే పార్లమెంటరీ సెక్రటరీగా కళా వెంకట్రావు గారిని కూడా తీసుకోవలసిందిగా నన్ను చెప్పమని. అలా చేస్తే అందులో అభిప్రాయ భేదాలు లేకుండా వాళ్ళ నాయకత్వం కింద ప్రశాంతంగా ఐక్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలు ఆయన స్నానం చేసి ప్రశాంతంగా ఉన్న సమయం నేను మాగంటి సీతారామదాసు వారి వద్దకు వెళ్ళి ఈ విషయమంతా విపులంగా చెప్పి కళా వెంకట్రావు గారికి పార్లమెంటరీ సెక్రటరీ ఇవ్వడానికి వారెట్టి పరిస్థితిలోనూ అంగీకరించే స్థితిలో లే. పైగా ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అని ఎదురు విశ్వాసరాహిత్య తీర్మానం పెట్టాలనే వాతావరణం రోజు రోజుకు బలపడుతుంది. దీనికి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం కూడా ఉన్నట్టు వింటున్నాం. దీని కామరాజు నాడార్ ప్రధాన పాత్ర వహించే సూచనలున్నాయి. తాము గోపాల్ రెడ్డి వగైరా మిత్రులతో రాజీ పడిదే అలాంటి వాతావరణం సృష్టింపబడదని నేను చాలా గట్టిగా చెప్పాను. కానీ పంతులు గారు ఏ మాత్రం ఏదో జరిగేదేదో జరుగుతుందిలే, ఎలా జరుగుతుందో చూస్తారు. తర్వాత 2 నెలలకు అవిశ్వాస తీర్మానం మీద ಹೆಚ್ಚು మంది సంతకాలు చేయడం, పార్టీకి ఉపనాయకుడిగా ఉన్న ఓపీ రామస్వామి రెడ్డి గారి నాయకుడిగా చెయ్యటానికి నిర్ణయించుకోవడం, ఢిల్లీ పెద్దలతో సహా రాజగోపాలాచారి కూడా తమ ఆమోదం తెలపడం ఇంత జరిగిన తర్వాత ప్రకాశం గారు ఒకరోజు కాళా వెంకట్రావు వగైరా వాళ్ళందరికీ కబురుపడి అతను గోపాల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, చంద్రమౌళి, పళ్ళంరాజు, వైద్యనాథయ్య, రాజన్ వగైరాలంతా సరే వెంకట్రావు జరిగిందేదో జరిగిపోయి మంత్రుల జాబితా తయారు చేయాలి. వెంకట్రావు నా చేతిలో ఏమీ లేదు, అంతా నాడార్ చేతిలో ఉంది. వారిని ఒప్పించారు. వారు అంగీకరిస్తే అన్నీలు నాడార్ గారి కబురు చేస్తే ఆయన రాల. విశ్వాసరాహిత్య తీర్మానం పెట్టడం, ప్రకాశం రాజీనామా ఇవ్వడం జరిగిన సంఘటన. నాడార్ గారి సలహా ప్రకారం మాధవ మీనన్ గారి మంత్రిత్వం ఇచ్చిన గోపాల్ రెడ్డి గారు నా ద్వారా కబురు పంపిన చంద్రమౌళి గారికి మంత్రిత్వంతో పాటు వెంకట్రావు గారికి పార్లమెంటరీ సెక్రటరీ ఇచ్చిన ప్రకాశం గారి మంత్రివర్గం సుస్థిరంగా ఉండే. ఆయన సమర రంగంలో సేనావాహి నడిపించగల సేనా నాయకుడే కానీ రాజకీయ విశారదుడు కాడని విమర్శ రూఢి. యుగంధరుని ఎత్తుగడలు కానీ చాణక్యుడి కౌటిల్యం కాదు లేని ముఖ్యమంత్రి ఆంధ్రకేశరి. ప్రజానాయకుడు ప్రకాశం గారు కొన్ని విశేష. ఆంధ్రకేశరి ప్రకాశం పంతులు గారి ముఖ్యమంత్రి హయాంలో ధాన్యోత్పత్తి కొనుగోలుదారుల సంఘాలు 7-8 గ్రామాలకొకటి చొప్పున ఏర్పాటు చేసి వాటి నిర్వహణ ఐసీఎస్ ఆఫీసర్ కపూర్ను నియమించి జయప్రదంగా నడిపించారు. ఈ కార్యనిర్వహణలో మా తాలూకాలో నేను కపూర్ గారికి పూర్తిగా సహకరించాను. ఆయన తరువాత వచ్చిన పాలకులు వాటిని రద్దు చేయకుండా జయప్రదంగా నిర్వహించి ఉంటే ఇతర రాష్ట్రాల్లో కూడా విధమైన నిర్మాణ కార్యక్రమాలని అనుష్ఠించి ఉన్నట్లయితే ఇప్పుడు భారతదేశంలో ఏర్పడిన ఆహార కొరత ఉండేది. మనం ఆహార ధాన్యాల కోసం దేశాలు బిచ్చగాళ్ల పడిగాపులు పడి ఉండాల్సిన అవసరం కూడా వచ్చే. వరదలు ఉప్పెనులు వచ్చి పంటలు నష్టపడినా తాను స్వయంగా ఆ ప్రాంతాలు చూసి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులకు రెమిషన్, ఇతర సౌకర్యాలు విపరీతంగా కల్పించారు ప్రకాష్. కాంగ్రెస్లో ఉన్న ముఠాతత్వాలతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ఆయన పరిపాలన కొనసాగించి ఉన్నట్టే ఆయన తనతోలోని విభిన్నాభిప్రాయాలు గల కాంగ్రెస్ వాదులు తనతో కలుపుకొని పోవాలని తత్వం కనబడి తనపై వ్యతిరేకత కలిగిన వారి పట్ల కక్షతో కాక సమరసభావంతో వ్యవహరించి ఉంటే మద్రాసు రాష్ట్రంలోని ఆయన పరిపాలన ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు
ఆదర్శప్రాయంగా. ఈ సందర్భంలో ఆంధ్రకేసరి గురించి ఇంకా వ్రాయటం సముచితమని భావిస్తున్నాను. నాయకత్రయం. గాంధీ యుగంలో ఆంధ్ర నాయకత్రయంగా ప్రసిద్ధి చెందిన దేశభక్త కొండా వెంకటప్పయ్య బంధు, దేశోద్ధారక నాగేశ్వరరావు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు మొదటి ఇద్దరు సత్వగుణ సంపద. ప్రకాశం మహారాజసం, వేషం, నడక, భాష, టీవీ, దర్పం ఆ భావాన్ని స్ఫురింపజే. ఆయన సోల్జర్, స్టేట్స్మన్. పట్టుదలకు, సాహసానికి, త్యాగానికి, గౌరవానికి ఆయన తర్వాతే ఎవరు. విద్యార్థి దశ నుండి ఆయనలో ఈ గుణాలు ప్రస్ఫుటంగా వెల్లడయ్యి. ఆయన బాల్యం నుంచి అర్ధ శతాబ్దం ఆంధ్ర రాజకీయ రంగంలో హరిభీకరుడై అలరారిన మహాపురుషుడు ఆంధ్రకేసరి. దక్షిణ భారత రాజకీయ క్షేత్రంలో చారిత్రాత్మక ఘట్టాలలో వీర విహారం చేసిన ప్రజాహృదయాన్ని తోరగొన్న ప్రజానాయకుడు ప్రకాశం. ప్రజానాయకుడన్న మాట ఆయనకొక్కడికే ఆంధ్ర భూమిలో చెది. స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళకి సింహస్వప్నంలా మెలగటమే కాక ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా ఆయన చూపిన ప్రతిభా, పట్టుదల, ప్రజానుసర పరిపాలనా పాత్రమై మహాత్మా గాంధీకి అధిష్ట అయినట్టే ఆంధ్రకేసరి, ఆంధ్రపిత, ఆంధ్రత్వం మూర్తీభవించిన ఆంధ్రుల ప్రేమైక మూర్తి ప్రకాశం ఒక వ్యక్తి కాడు, ఆంధ్రుల ఏకతాము. ఆయన గొప్ప యోధుడే కాదు, మేధా సంపన్నుడు. మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ న్యాయశాస్త్ర పాండిత్యాన్ని, ధర్మ సూక్ష్మ పరిశీలన, వాదనా కౌశల్యాన్ని ప్రశంసలందుకున్నవాడు. న్యాయం కోసం జడ్జీలను ఎదుర్కొన్న ఘట్టాలెన్నో. ఒకసారి ఒక కేసులో వాదిస్తుండగా జడ్జి నిద్రపోతున్న ప్రకాశం వాదన ఆపేసి ఆ జడ్జి కునుకుది, ప్రకాశం గారు మనం ఎక్కడున్నామనేసరికి ఐ డోంట్ నో వేర్ వీఆర్ మై లార్డ్ అని, మనం ఎక్కడున్నామో నాకు తెలియజేయండి అని సమాధానమి. అప్పటి నుంచి ఆయన ప్రకాశం వాదిస్తుంటే ఎప్పుడు నిద్రపోయేవాడు. మద్రాసులో అయ్యంగారు మేధావులైన న్యాయవాదులని ప్రసిద్ధి. అక్కడ ఆయన బార్ అసోసియేషన్కి అధ్యక్షుడయ్యారు. లా జర్నల్కు సంపాదకు. జడ్జిలిచ్చే తీర్పులను నిర్భయంగా విమర్శించిన ఘటి. ఆయన 2 చేతులా సంపాదించారు. తాను జీవితం నడిపిన నగరం అన్నిటా దివ్య భవనాలు కొన్నారు. రాజకీయాల్లో ఆయన ఆది నుంచి జాతీయ కాంగ్రెసులో అతివాదులై లోకమాన్య తిలక్ అనుయాయుడు కూడా. 1919 మార్చి 10 గాంధీ మహాత్ముడు మద్రాసు వచ్చిన సత్యాగ్రహ స్వీకారం చేసిన 3 ప్రముఖులు. వారు కస్తూరి రంగయ్యంగార్, ప్రకాశం, రాజాజీ. 1921 జనవరి ఆయన న్యాయవాద వృత్తి వదిలేశారు. మలబార్ మొప్లా తిరుగుబాటు, పోలీసు దౌర్జన్యాన్ని తీవ్రంగా విమర్శి ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలిచినది. అంచేతనే ఆయనంటే నేటికి చెయ్యెత్తి నమస్కరిస్తారు అక్కడ వారు. 1921 అహ్మదాబాద్ కాంగ్రెసులో ఆయన అఖిల భారత కాంగ్రెస్ సంఘ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డ జ్ఞాపతి సుబ్బారావు గారి అందరూ ఆంధ్రలో ప్రకాశం గారు 2వ కార్యదర్శి. ఆంధ్రరత్న కల్లూరి పెండేకంటి తరువాత కార్యదర్శి. 1921 ఫిబ్రవరిలో మహాత్ముడు బొంబాయి కోర్టులో విచారింపబడుతుండగా ప్రకాశం అక్కడికి వెళ్ళి మహాత్ముడు దేశీయులకు తెలపబడిన సందేశాన్ని ఆయనకిచ్చి ఆ సందేశాన్ని భారతదేశమంతటా తిరిగి ఆయన ప్రచారం చేసి స్వరాజ్య పత్రికా స్థాపన ప్రకాశం గారి జీవిత ఘట్టాలలో ఒక విశిష్టమై 1921 నవంబర్లో ప్రారంభం. ప్రభుత్వం దీన్ని నిర్భయ వ్రాతలకు ఎన్నోసార్లు నిలవటానికి ప్రయత్నాలు చేసింది, కానీ ఆగలే పప్పులు అడక. ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులనే ఖండిస్తున్న
స్వాతంత్ర పోరాటాన్ని గురించి ఇతర పత్రికలు వ్రాయటానికి శంకిన స్వరాజ్య చేసిన సేవ అమ్మో. అది బతికిన 10 ఏళ్ల పాటు మగసిరిగా జీవించి స్వరాజ్య తెచ్చిన ఖ్యాతి, ప్రయోజనం, ఖర్చయిన ధనాన్ని, పొందిన కీర్తిని లెక్కేసుకుంటే గర్వించాలి. స్వరాజ్య పత్రికలో తయారైన కోటంరాజు రామారావు, వలవెన్ను రామకోటేశ్వరరావు, కృపానిధి, కసా సుబ్బారావు, కుందూరి ఈశ్వరదత్, కుండ కౌబిల లింగరాజు ప్రభుత్వం అఖిల భారత యశస్సు పొందిన జర్నలిస్ట్. తిరుపతి వెంకట కవుల శిష్య ప్రశిష్య కవుల శ్రేణిల స్వరాజ్య పత్రికలో పనిచేసిన ఆ జర్నలిస్టులు కూడా ప్రకాశం గారి శిష్యులవని ఆనందంతో రొమ్ము విడిచి చెప్పుకో. దీని కారణంగా ఆయన వారి పట్ల చూపిన ఆదరాభిమానం, స్వరాజ్య పత్రిక నడపడానికి ప్రకాశం గారు వారికి ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాలు అని. మా నాన్నగారు కూడా ఈ పత్రిక తెప్పించేవారు, నేను కూడా చదివేవారు. 1928లో సైమన్ కమిషన్ బహిష్కార సందర్భంలో ఆయన చూపిన ధైర్య సాహసాలు ఆంధ్రకేసరి బిరుదు నిదర్శనం. గుండు దెబ్బకు గుండె పోడన్నా చొక్కాలు తీసి గుండెదానికి పందెమిచ్చడనను అనే ధ్యేయాలతో కవులు కీర్తించి 1926-37 రాష్ట్రీయ శాసనసభ ఎన్నికల కాంగ్రెస్ లేని బలం చేకూరి ప్రకాశం గారు పగలు రాత్రి ప్రచారం చేసేవాడు, సంచారం చేసేవాడు. నా కారు ఈ రోడ్డున పోనివ్వండ్రా, కాంగ్రెస్కు ఓట్లు ఎందుకు పడవో చూస్తాను అని ధీమాగా రెవెన్యూ మంత్రిగా ఆయన చేసిన సేవ నిరుపమానం. ఆయన జమీందారీ రద్దుగా భారతం వలగ 18 పర్వాల రిపోర్టు ప్రకటించి నేను దీనికోసమే జీవించి ఉన్నా అని అసెంబ్లీలో కంట కన్నీరు కార్చిన కరుణా హృదయం. ఆయన ముఖ్యమంత్రిగా 46లో వచ్చిన తర్వాత ఆయన బడ్జెట్ ప్రజల బడ్జెట్గా ప్రసిద్ధి. ఆయన ఆహార కమిటీ, ఉత్పత్తి కొనుగోలు సంస్థలు అమెరికా వారిచే కొనయాడబడి పుట్టింది మొదలు గిట్టేవారు అనేక సమస్యలను ఎదుర్కోవడం, మరికొన్నిటిని సృష్టించుకోవడం, వాటన్నిటినీ జయప్రదంగా నిర్వహించుకోవడం ఆయనకు జీవితంలో సాహసం అంటే ప్రకాశం. ఆయన నిరంతర దేశ సంచారం చేయటమే కాక ఎక్కడ ప్రభుత్వం కఠిన బల ప్రయోగం జరిగింది అక్కడ ప్రత్యక్షమై ఎవర్రా ప్రజలపై దౌర్జన్యం చేసేది అని అదరిస్తూ బెదిరిస్తూ ప్రజల ప్రేమను తోరగొన్న ప్రకాశం పంతులుగా ఆంధ్ర కేసరి కాదు, భారత్కే సరి అనొచ్చు. ప్రకాశం ఆంధ్రావనికే ప్రకాశం కాదు, యావత్ భారతానికి ప్రకాశం కలిగించిన గొప్ప పేరు బిరుదు సార్థక. ప్రకాశం పంతులు గారి నా మీద వాత్సల్యం ఆప్యాయత 36లో ఓడుతానని తెలిసి కూడా నిన్ను సైంధవుండిగా బలి ఇచ్చినట్టు బదిగదలుచుకున్నాను రా, చల్లపల్లి మీద నువ్వు పోటీకి నిలబడమని వారు అనగానే నేను వారి ఆజ్ఞ శిరసావహించడం నా వల్ల ఆయన ప్రేమ ఆ మీద ఏమిటో నాకు 1934 గుడివాడలో మాగంటి అంకినీయుడు గారి ఆధ్వర్య ఆయన్ను సన్మానించి 1116 నిధి ఇవ్వని నిశ్చయించుకొని పట్టాభిగారి అధ్యక్షత వహించవలసిందిగా కోరి వారు ఒప్పుకోరు. నన్ను కోరగా నేను అంగీకరి. ప్రకాశం పంతులు గారి అమూల్యమైన త్యాగమయ జీవితమే నన్ను ఆయన భక్తునిగా తీర్చిదిద్ది. ఏ సమావేశంలోనే ఎత్తైన వేదికలు ఆయనకు ఎక్కేటప్పుడు ఎవరైనా ఆయన్ని పట్టుకోదరిస్తే ఆయన ఒప్పుకునేవారు. నేను వారి చెయ్యి పట్టుకుంటే నవ్వుకుంటూ వీడు బ్రహ్మయ్యనే, ఎక్స్ట్రా కాషస్ అనేవారు. ఏలూరులో 1955లో రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. నేను అనంతపురం, కర్నూలు, కడప పరిశీలకుడిగా వెళ్ళి రిపోర్టు రాస్తూ కూర్చొని పంతులు గారు నా దగ్గరికి రావటం చూసి నేను ఆతురతో నిలబడి, ఎందుకులా నిలబడతావు, నీ మీదే కూర్చుందామని వస్తున్నానే అని పరిహాసం చేసి నా దగ్గరికే కుర్చీ వేయించుకొని కూర్చున్న మహానుభావుడు. చల్లపల్లి వారికి అసెంబ్లీ అభ్యర్థిగా అనుమతి పత్రం ఇవ్వరాదని
నేను గట్టిగా వ్యతిరేకించి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి పంతులు గారితో నా వ్యతిరేకతను గుర్తు చేసి కర్తవ్యం ఏమిటని అడిగారు. ఆయన నా సేవా నిరతి, కాంగ్రెస్ పట్ల నాకు గల భక్తిని, నా క్రమశిక్షను, నా త్యాగాన్ని, నేను పడిన కష్టాలను గురించి 15 నిమిషాలు ప్రశంసించి చల్లపల్లి వారి అభ్యర్థిగా పెట్టడానికి నా తరఫున వకాల్తం పుచ్చుకున్న బారిస్టర్ నన్ను వారికి వ్యతిరేకంగా మాట్లాడకుండా మంత్రముగ్ధుణ్ణి చేశారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సమావేశంలో జేవీసీ రిపోర్ట్, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని గురించి వ్రాయబడిన విభాగాన్ని నేను విమర్శించినందుకు నన్ను దగ్గరగా పిలుచుకొని అభినందించారు. అలాగే అనేక సందర్భాలు నాపై వాత్సల్యం చూపడం కూడా జరిగింది. అలాగే నేను కూడా ఆయన పట్ల భక్తి పెంచుకొని మద్రాసు ముఖ్యమంత్రిత్వానికి పట్టాభిగార ప్రకాశం గార అనే సమస్య వచ్చినప్పుడు నేను ప్రకాశం గారి వైపునే పనిచే దేశ సేవలు, స్వరాజ్య సంరంభంలో స్వరాజ్య పత్రిక నిర్వహణలు ఆయన సర్వస్వం హారతి కర్పూరంగా హరింపచేసుకున్న విషయం జగద్విదితం. 30 ఏళ్ళు ఆయన రెవెన్యూ మంత్రిగా రాజగోపాలాచారి మంత్రివర్గంలో పనిచేసిన గవర్నర్ దగ్గరకు ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన ఆయన దుస్తులలో ధోవతి కానీ, చొక్కా కానీ, ఉత్తరీయం కానీ చెరుగు లేనివేవీ లేవు, ఒక్కలేదు. అప్పుడు ఆంధ్ర స్టోర్స్ నుంచి ధోవతి, ఉత్తరీయం, తమిళనాడు స్టోర్స్ నుంచి కుట్టిన చొక్కా తీసుకువచ్చారు. ఒరేయ్, ఆంధ్ర స్టోర్స్లో చొక్కా లేదట్రా అన్నాడు. అభిమానం అలాంటిది ఆంధ్ర అంటే. ఇలా ప్రకాశం గారి గురించి ఎన్నైనా కథలు చెప్పదు. ఆంధ్రరత్న భవనంలో ఒకసారి నేను ఆయనకి నమస్కరించి వారికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతుండగా, ఏం బ్రహ్మయ్య, ఆ పాత మంజువా భవంతిలోనే ఉంటున్నావా, ఏమైనా దావా కట్టించావా అని ఆప్యాయంగా అడిగా. అందుకు నేను, పంతులు గారు, బ్రహ్మయ్యలోనూ మార్పు లేదు, బ్రహ్మయ్య ఇంటిలోనూ మార్పు లేదు అనేసరికి కళ్ళు చెమ్మగిలి తుడుచుకున్నాను. మద్రాసు నగరంలో ఆంధ్రకేసరి ప్రకాశం గారి విగ్రహాలు ప్రతిష్ఠించడానికి మద్రాసు కార్పొరేషన్ సభ్యులు ఈ సంవత్సరం బడ్జెట్లో 40,000 రూపాయలు కేటాయించారని ఆ మధ్య విని సంతోషించి ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. నిజానికి ఈ పని తమిళనాడులో ఆంధ్ర కాంగ్రెస్ పక్షాన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు జరిగి ఉండాల్సి. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నాదురైగా కీర్తించబడించుకున్న ఆయన సలహాపైనే మద్రాసు కార్పొరేషన్ వారు ఈ నిర్ణయాన్ని చేశారని చూపింది. ఆంధ్రకేసరి ప్రకాశం గారి ఇలాంటి అపూర్వ గౌరవం లభించడం ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావటమా కాదు, అంతకంటే కూడా సైమన్ కమిషన్ బహిష్కరణ సందర్భంలో మద్రాసు ప్రజలకు నాయకత్వం వహించి సాయుధులై బ్రిటిష్ సైనికుల ముందు నిలిచి ప్రాణాలకు సైతం తెగించి ఆ మహానాయకు ఆనాడు అద్భుత ధైర్య సాహసాలు ప్రదర్శి అశేష భారత జాతి ఎనలేని ఖ్యాతిని సమకూర్చి ఇవ్వటమే అది ప్రధానం. ఈ విషయమై పత్రికలలో చదివిన వెంటనే ఏ ప్రదేశంలో అయినా ప్రకాశం గారు బ్రిటిష్ సైనికులు ఎదుర్కొని అసహాయ సూర్యుడై విశాలమైన తన ఎదురు రుమ్ముడు చూపుతూ, చేతనైతే మీ తుపాకులు ప్రయోగించండి అని నిర్భయంగా ముందుకు సాగాడేవు. అదే హైకోర్టు ఎదురు ఆంధ్రకేసరి నిలువెత్తు విగ్రహాలు అదే భంగిమను నెలకొల్పగలరని ఆశిస్తూ మద్రాస్ కార్పొరేషన్ సభ్యులను, మేయర్ను, ముఖ్యమంత్రి అన్నాదురై గారి ఆంధ్రుడాక తమిళ సోదరుడిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అసెంబ్లీకి ఎదురుగా 1968 మార్చి 20 మన ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు ఆంధ్రకేసరి నిలువెత్తు శిలా విగ్రహం ప్రతిష్ఠింప చేయడం ఆనందించని, ప్రశంసించని అందుకు ఆంధ్ర ప్రజల అభినందన
బ్రహ్మానంద రెడ్డి గారు అందుకొని ఆ విగ్రహ ఆవిష్కరణ లోక్సభ స్పీకర్ సంజీవరెడ్డి గారితో చేయించడం చాలా సమంజసమైంది. సంజీవరెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారిద్దరు ఆంధ్ర కేసరి చేత ప్రభావితులై ఆయన ఆశీర్వచన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ నాయకులై ప్రసిద్ధి చెందారు. అందులో ఒకరు లోక్సభ స్పీకర్గా అన్ని రాజకీయ పక్షాల ప్రేమను కోరుకున్నారు. సంజీవ్ లోక్సభలో ప్రతిష్ట గౌరవం మన్ననా పొంది తర్వాత రాష్ట్రపతి అయ్యారు. ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఈ ఇరువురి రూపంలో ఆంధ్రకేసరి తపస్సు సత్ఫలితాలనిచ్చినందుకు అభినందిస్తారు. వీరిద్దరూ ప్రతినిత్యం ఆంధ్రకేసరిని సంస్మరిస్తూ ప్రణుతులు ఇవ్వడం విధికృతిగా భావించాల్సిన వాళ్ళై ఉన్నారు. డాక్టర్ సంజీవరెడ్డి పూజ్యశ్రీ కాళేశ్వరరావు పంతులు గారి స్పీకరుగా, మాడపాటి హనుమంతరావు గారి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ తెచ్చిన ఘనత సంజీవరెడ్డి గారి. త్యాగమూర్తులైన పెద్దలను గౌరవించడం ఆయన విశిష్టం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి సమర్థుడైన పాలకుడుగా, ప్రజారంజకుడుగా ప్రశంసలు అందుకుంటూ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి పొందడానికి తన ఆలోచన అమలులో వ్యవహరించే స్థితిలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షత వహించవలసిందిగా భారత మహానాయకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పిలుపును శిరసావహించడం, నాయకుని ఆజ్ఞను తూచా తప్పకుండా ఆయన గల సైనిక శిక్షణకు తిరిగి తాను ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించిన సమయంలో ముఠా తత్వాలతో, ప్రాంతీయ అభిమానాలతో సతమతమవుతారు. ఆంధ్రులను స్వయంగా సమన్వయపరచడం, శ్రద్ధ వహించడం, ఆయన దూరదృష్టిని, వ్యవహార దక్షతను తెలుపు. అనేక సందర్భాల్లో ఆయన అధికార పదవిని త్యజించి ఇతరులకు ఆదర్శప్రాయుడిగా, నాయకుడిగా వెలుగు. పుట్టింది ఇల్లూరు పల్లెటూరు. తండ్రి చిన్నపురెడ్డి సంపన్న గృహ గ్రామాధికారిగా జిల్లాలో పేరు ప్రతిష్ట, గౌరవం, మర్యాద, దాన ధర్మాలకు వాసిగన్న వర్ధిష్ఠ. పెరిగింది మేనమామ సుబ్బారెడ్డి చెప్పు చేత సునిశితమైన మేధస్సు, శీఘ్ర నిర్ణయాలను ఆచరణలో పెట్టగల ధీశక్తి సుబ్బారెడ్డి గారి చిన్నపురెడ్డి సుబ్బారెడ్డి గారు జాతీయ కాంగ్రెస్ భక్తులు. కృష్ణాపత్రిక ముట్నూరు కృష్ణారావు గారు వారికి ఆదర్శప్రాయం. 1920లో మహాత్ముని ప్రబోధాల చేత ప్రబోధితులై ఈ భావమర్దుల దంట అసహాయ ఉద్యమం ఆ జిల్లాలోని రథసారథులు కల్లూరి సుబ్బారావు గారు ప్రభృతులకు అండదండలుగా ఉండి మద్యపాన నిషేధం, ఖాదీ ఉద్యమం, జాతీయ విద్య మొదలైన కాంగ్రెస్ కార్యకలాపాలు జయప్రదం చెయ్యటానికి చక్కని ప్రయత్నాలు. అప్పటి నుండి ఇవాల్టి వారు ఈ రెండు కుటుంబాలలోని వారు విద్యాధికులై రాజకీయాలలో మునిగి తేరు తాము నమ్మిన సిద్ధాంతాన్ని బలి అవుతూ ప్రజల మన్ననలను పొందు దేశ సేవే తమ విద్యుక్త ధర్మమని వ్యవహరిస్తూ తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడానికి అన్నదమ్ముడు, భావమలు, చివరికి సోదరుడు ప్రతిద్వందువులుగా కమ్యూనిస్టు పార్టీలో కూడా వాళ్ళ భావమలు వ్యవహరించుకోవడంలో బంధుత్వాన్ని లెక్క చెయ్యకుండా రాజకీయ సిద్ధాంతాలకి ప్రాముఖ్యతనిచ్చి వ్యవహరించడంలో ఆంధ్రదేశంలో వీళ్ళే సంజీవరెడ్డి అంటే నాకు మహాప్రేమ, అభిమానం. మొదటిసారి మేము హిందూపురంలో ఉన్నప్పుడు ఆయన చూశాను. ఆ తర్వాత ఒకసారి కాంగ్రెసు చీలిగిపోయి బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెసు ఇందిరా కాంగ్రెసుగా మారినప్పుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య గారితో మా ఉయ్యూరు ట్రావెలర్స్ బంగళాలు చూసి నేను దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడా. అంత ఆనందాన్ని పొందాను. ఆయన రాష్ట్ర స్పీకర్ అయినప్పుడు చాలా సంతోషం, రాష్ట్రపతి అయితే ఇంకా సంతోషం. అది ఇందాక చెప్పినట్టు కల్లూరి సుబ్బారావు గారు
హిందూ పరంలో మా నాన్నగారికి మంచి మిత్రుడు, స్నేహితుడు కూడా. ప్రసిద్ధ కమ్యూనిస్టు తరిమెల నాగిరెడ్డి వీళ్ళ బహుమతి, రాజశేఖర్ రెడ్డి వీరి తమ్ముడు, సంజీవరెడ్డి గారి తండ్రి మేనమామల గుణగణాలు పొణికి పుచ్చుకున్న వ్యక్తి. జన్మత కలిగిన ఈ గుణాలకు వన్నె తెచ్చి జాతీయ రంగంలో సైనికులుగా చేరటానికి ప్రోత్సహించి ఋషి వ్యాధిలో గురువులు సుబ్బారావు వీరు గడపిన విద్య, నేర్చిదిద్దిన నడవడి సంజీవరెడ్డి గారి భావి రాజకీయ కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడి సంజీవరెడ్డి 1933 జిల్లాలోని తన తోటి వయస్కులను చేర్చుకొని ఆ బృందానికి నాయకుడై విభజన ఉద్యమ సంధానకర్తగా వాడవాడలా పల్లె పల్లె తిరిగి జాతీయత ప్రబోధనం చేసి కాంగ్రెస్ సేవలో పెక్కుమంది యువకులను చేర్చడానికి కారకుడే 1937 హిందూపురంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సమావేశం పట్టాభిగారి పరిచయం భాగ్యం కలిగించుకొని రాజకీయ గురువుగా స్వీకరి రాష్ట్ర రాజకీయాలు ప్రవేశం చేశాడు సంజీవని. ఆనాటి నుంచి రాజకీయాలలో చురుకుగా పాల్గొని 1938లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నుకోబడి నాటి నుండి సంజీవరెడ్డి గారు కాంగ్రెస్ ప్రారంభించిన ప్రతి ఉద్యమంలో ప్రతి కార్యక్రమం పాల్గొంటూ జైత్రయాత్ర సాగిస్తూ స్వరాజ్య సంపాదనలు సముచితమైన పాలు పంచుకున్న యువ నాయకుడు సంజీవని. 1943లో కాంగ్రెస్ సంస్థ నిషేధించబడినప్పుడు కాంగ్రెస్ సంస్థ ప్రత్యేకంగా నెలకొల్పి ఆంధ్ర కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డ. రాజ్యాంగ నిరసన మండలిలో శాసనసభలో సభ్యుడిగా, మద్రాసు మంత్రి మండలిలో సభ్యుడిగా సేవ చేసే భాగ్యం ఆయనకు కలిగింది. 1951 ఆంధ్ర రాజకీయ కల్లోల పరిస్థితులు కళా వెంకట్రావు ప్రేరణ మంత్రి పదవిపై ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ రసారథ్యం వహించి తోటి కాంగ్రెస్ కార్యకర్త ప్రేమకున్న ధీరుడు సంజీవని. ఆంధ్ర రాష్ట్ర సంపాదనలో ఆంధ్ర కేసరి అడుగుదాడలలో నడిచి ఆయన తొలి ముఖ్యమంత్రిగా, తాను ఉప ముఖ్యమంత్రిగా దక్షతతో పరిపాలన సాగి ప్రజా సమస్యలు సాహసంతో ఔదార్యంతో తీర్చిదిద్ది సమర్థుడైన పాలకుడిగా ప్రసిద్ధిపోయి తర్వాత 55లో గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా, తాను మళ్ళా ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరి ఆంధ్ర ప్రభుత్వ తొలినాళ్లలో దానికి రూపురేఖలు దిద్ది ప్రగతి ప్రధాన దారిలో ప్రయాణించడానికి తోడ్పడిన కీర్తి అయింది. కళా వెంకట్రావు, గోపాలరెడ్డి, చంద్రమౌళి, పళ్ళంరాజు, అల్లూరి ప్రభుత్వ సాహచర్యంతో రాజకీయాల్లో చలవ అసమధికమైన పరిపాలనా పాఠం అలవరుచుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడగా ప్రథమ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారి ప్రజావాడిని అందుకొని ప్రజా సమస్యలు తీర్చిదిద్దడంలో ప్రతిపక్షీయుల సాహసంగా ఎదుర్కొనడంలో ప్రకాశం గారి అడుగు జాడలలో నడిచి క్రమశిక్షణలో పార్టీని ప్రభుత్వాన్ని నడపిన శక్తిమంతుడు అని మన జాతి నాయకుడే నెహ్రూజీ ప్రశంసలు అందుకొని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆహ్వానింప ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో మొదటి రాష్ట్రమైనట్టే అన్నిటా ప్రథమ రాష్ట్రం కాకపోయినా ప్రథమ శ్రేణి రాష్ట్రాల్లో ఒకటి చెయ్యాలని దృఢ సంకల్పం, దీక్షా తపస్సు, అధికార వికేంద్రీకరణ, పంచాయతీ రాజ్య స్థాపన కృతకృత్యుడై అందరి ప్రశంసలు అందుకొని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట సంపాది విద్యార్థి దశ నుండి జపించే బంకిందంత చటర్చి జాతీయ గానాలాపన సుజలాం సుఫలాం మల్లయ్య సీత సస్యశ్యామలాం అనువుగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడమే వారి తపస్సు ఫల సిద్ధి ముక్తి ఇది సిద్ధించుగాక. రేపు 1946లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక విశేషాలు.